అది పులివెందుల పులివెందుల తదిపల్లె. మరి ఈసారి పులివెందుల జగన్ ఓడిస్తా అంటున్నాడు కదా చంద్రబాబు. ఎవరు ఓడిలేరు, ఎవరు ఓడిలేరు. అంతేనా? అంతే, ఎవరు వచ్చినా ఓడిలేరు, ఎవరు వచ్చినా ఓడిలేరు. అంతేనా? ఎవరితోనే కాదు. ఈసారి ఎట్లుంటది పులివెందుల? ఎంత మెజారిటీ? బ్రహ్మాండంగా ఉంటుంది మెజారిటీ. ఏం చేశాడు జగన్? జగన్ అన్ని చేశాడు, అన్ని చేశాడు. నేను ఈసారి ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు కదా చంద్రబాబు. ఏంది ఇచ్చినా ఏంది, ఇంతకుముందు ఇచ్చి బాండ్లు ఇంట్లో పెట్టుకున్నాం, బాండ్లు అన్ని ఇంట్లో పెట్టుకున్నాం ఇచ్చి. ఈసారి వై నాట్ పులివెందుల ఈసారి ఓడిస్తా అంటున్నాడు కదా. ఏంది ఓడి ఎవరితోనే కాదు, ఎవరితోనే కాదు. మరి షర్మిల వచ్చింది కదా. షర్మిల వచ్చినా కాదు, ఇంకోరు వచ్చినా కాదు. మరి మీరు రాయలసీమ వాళ్ళు ఎటు సపోర్ట్ చేస్తారు? షర్మిల అన్నకే జగన్కే చేస్తాం, కానీ పక్కలకి ఎట్లేస్తాం. మరి ఆమె వచ్చి నాకు సపోర్ట్ చేయండి. ఎవరు చెప్పినా జగన్కే, ఎవరు చెప్పినా జగన్కే వేసేది. ఎవరు ఎఫెక్ట్ ఉండదు, ఎవరు ఎఫెక్ట్ ఉండదు, ఎఫెక్ట్ కానీ ఎవరు ఎఫెక్ట్ లే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారా? ఎవరు లేరు, మాకైతే ఎవరు లేరు. ఎట్లుంది మరి పులివెందుల? పులివెందుల బ్రహ్మాండంగా అధిక మెజార్టీ, అధిక మెజార్టీ. అంతేనా? ఎన్ని కొల్లకొస్తాయి? 170 వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. బాబాయ్ సవాల్ విసురుతుంటే సవాలే, మేము ఇస్తున్నాం సవాలు. చంద్రబాబుకి ఏం చెప్తావు బాబాయ్? చంద్రబాబు ఏం చేయలేడు, ఇంకోడు ఏం చేయలేడు, ఎవడు ఏం చేయలేడు, ఎవడు ఏం చేయలేడు. కుర్చీ మడత పెట్టి కొడతా అంటున్నాడు. కుర్చీగా రెండు కుర్చీలు వేసినా ఏం చేయలేడు. నేను రాయలసీమ పెట్టనే నా పౌరుషం చూపిస్తా. చూపించిన ముందు చూపించాను, ఇంకేం చూపిస్తాడు? ముందు చూపించి ఇవాళ చూపించాడు, ఇంకేం చూపించాడు? ఇంకేం చూపిస్తాడు? అయిపోయింది.